కాంతారా సినిమాలో మనం రెండు దైవాలు చూసాం. ఒకటి పంజుర్లి, మరొకరు గులిగ. పంజుర్లి అంటే ప్రేమ, దయ, రక్షణ యొక్క రూపం. గులిగ అంటే శిక్ష, ధర్మం, ఉగ్రం యొక్క రూపం. కానీ ఈ దైవాలు ఎలా పుట్టారు, ఎలా భూమి మీదకు వచ్చారు, ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి కైలాసం దగ్గర తిరుగుతున్న సమయంలో ఒక అడవి పందిపిల్ల ఆమెకు కనిపిస్తుంది. చిన్న పిల్ల అనగానే దేవి మనసు ప్రేమతో నిండిపోతుంది. ఆ పిల్లని ప్రేమతో కైలాసానికి తీసుకుని వెళ్ళి తానే పెంచుకుంటుంది. ఆ పందిపిల్ల పెరిగి పెరిగి పెద్దది అయ్యి కైలాసంలో ఉన్న గార్డెన్ మొత్తాన్ని ధ్వంసం చేయడం ప్రారంభిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన శివుడు కోపంతో ఆ పందిని వధిస్తాడు. పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అప్పుడు శివుడు దానికి మళ్ళా ప్రాణం పోసి దాని ఆత్మని భూమి మీదకు పంపిస్తాడు. నీవు ఇప్పటి నుంచి భూమి మీద పంటల్ని, ప్రాణుల్ని రక్షించాలి అని చెప్తాడు. అలా ఆ ఆత్మ పంజుర్లి దైవంగా మారుతుంది. ఆయన భూమి యొక్క పాలకుడు. పంటల్ని, ప్రాణుల్ని, మనుషుల్ని రక్షించే దైవంగా తిరుగుతాడు. మరొక రోజు పార్వతీదేవి శివునికి భస్మం తీసుకొని వెళ్తుంది. ఆ సందర్భంలో ఆమెకి ఆ భస్మంలో ఒక రాయి కనిపిస్తుంది. శివుడు ఆ రాయిని నేల మీద పడేస్తాడు. అక్కడ నుంచి ఒక ఉగ్రరూపం బయటకు వస్తుంది. అదే గులిగ. గులిగ ఉగ్రరూపం చూసి పార్వతీదేవి భయపడుతుంది. ఆమె గులిగను విష్ణుమూర్తికి సేవ చేయమని పంపిస్తుంది. గులిగకు చాలా ఎక్కువ ఆకలి వేస్తుంది. దొరికినవన్నీ తిన్నా కూడా ఆయన ఆకలి తీరేది కాదు. అప్పుడు విష్ణుమూర్తి తన చిటికెన వేలులోని రక్తాన్ని ఇస్తాడు. ఆ రక్తం తాగి గులిగ తన ఆకలిని తీర్చుకుంటాడు. ఆ తరువాత విష్ణుమూర్తి, నీవు ఇప్పటి నుంచి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పి గులిగను శిక్షణా దైవంగా భూమి మీదకు పంపుతాడు. ఒకసారి పంజుర్లి మరియు గులిగ మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు 7 జలదుర్గలు వచ్చి ఆ యుద్ధాన్ని ఆపి ఒక ఒప్పందం చేస్తారు. పంజుర్లి, నీవు భూమి సంరక్షకుడవు. గులిగ, నీవు ధర్మాన్ని కాపాడాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. అలా ఇద్దరూ కలిసి భూమిని, మనుషుల్ని, ధర్మాన్ని రక్షించే దైవాలుగా మారుతారు. పంజుర్లి పార్వతీదేవి యొక్క ప్రేమ రూపం, గులిగ శివుని యొక్క ఉగ్ర రూపం. ఇద్దరూ కూడా భూమి యొక్క రక్షకులు. మనం చేసిన మంచి పంజుర్లికి ఇష్టం, మనం చేసిన తప్పు గులిగకు ఎదురు. ఇద్దరు దైవాలు కలిసి ధర్మ సంరక్షణం చేయడం, భూమి శాంతిని నిలుపుకోవడం చేస్తున్నారు. ఈ రోజుకి కూడా తులునాడు ప్రాంతంలో ప్రతి సంవత్సరం భూతకోల అనే ఉత్సవం జరుగుతుంది. అందులో పంజుర్లి, గులిగ లాంటి దైవాలకు సేవ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో దైవం ఆవాహన దేహదారిలో జరుగుతుంది. ఆ వ్యక్తిలో దైవం ప్రవేశించి గ్రామంలో జరిగిన అన్యాయం తెలుసుకొని న్యాయం చేయడం జరుగుతుంది. అలా పంజుర్లి మరియు గులిగ తులునాడు భూమికి రక్షకులుగా నిలిచారు. ఒకరు భూమిని, పంటల్ని కాపాడుతారు, మరొకరు పాపం చేసిన వాళ్ళని శిక్షిస్తారు.